వెల్కమ్ టు మై బొమ్మరెల్లి సునీతాస్ కిచెన్. ఫ్లోర్ క్లీనర్ ప్రిపేర్ చేస్తున్నానండి. వేపాకు ఒక 2 లీటర్ల నీళ్ళు తీసుకొని వేపాకు పెట్టేసినానండి. బాగా మసిలించాలి. తర్వాత ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూపుతాను. ఫస్టే పెట్టేయాలండి. వేపాకు పెట్టేసి బాగా మరలాలి, కలర్ రావాలి, వాటర్ వచ్చినాక అప్పుడు ఏమేమి వేయాలో మళ్ళీ చూపుతాను. మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే ఆకు లోపలికంటూ ఉండాలండి. బాబు అప్పుడప్పుడు తెంపుకొని చేసుకోవాలి. ఒక 8 కర్పూరం బిళ్ళలండి, ఒక 3 స్పూన్లు ఉప్పు అండి, 2 షాంపూలు. ఏదైనా షాంపూ మీ దగ్గర ఏ ఉన్నా 2 ప్యాకెట్లు తీసుకోండి. మీ దగ్గర కంఫర్ట్ ఉంటే కూడా వేసుకోవచ్చు స్మెల్ కోసము. కొద్దిగా దీనిలో కొంచెం 2 స్పూన్లు వెనిగర్ వేస్తానండి లాస్ట్కి, అది కూడా చూపిస్తాను. బాగా ఇంట్లో ఉన్న జిట్టలు పురుగులు అన్నీ వెళ్ళిపోతాయండి. చేదు ఉంటుంది కదా, ఇట్లా పైకి తేలుతుంటుంది. అప్పుడు ఒత్తుతూ ఉండండి, వేపాకుని ఇట్లా ఒత్తుతుండండి. చిన్న కీటకాలు ఏమన్నా ఉన్నా ఇంట్లోకి రావండి. జిట్టలు అయితే అస్సలు రావు. ఒక 10 రూపాయలు అయిపోతుంది మనకి ఫ్లోర్ క్లీనర్. ఇంట్లోనే ఉంటుంది కంఫర్ట్. షాంపూలు ఒత్తుతూ ఉండాలండి, లోపలికి పోతుంది. ఇంకా ఫిల్టర్ చేస్తానండి. ఇంకా అయిపోయింది మళ్ళీ. ఫిల్టర్ చేసినాక మరీ చూపిస్తా. ఇంకా చాలు. సపరేట్గా వేపాకు తీయండి. రెమ్మలు అట్లా వేస్తే దక్కన పడితే నీళ్ళు ఫస్ట్ వేపాకు రెమ్మలన్నీ తీసేసినాక కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు కర్పూరం బిళ్ళలు, ఉప్పు, షాంపూ వేస్తాను. మీ దగ్గర కంఫర్ట్ ఉంటే వేసుకోండి, బాగా స్మెల్ ఉంటుంది. టూ స్పూన్స్ ఉప్పు అండి. కొంచెం గోరెచ్చన్నప్పుడు కలిపేసి ఇప్పుడు కర్పూరము నలిచేస్తానండి. ఇప్పుడే చిన్న స్పూన్ అండి వెనిగరు, 2 స్పూన్లు చాలండి. కొంచెం చాలు, ఎక్కువ వేయకూడదు. వెనిగరు షాంపూ వేస్తున్నానండి. 2 షాంపూలు చాలు. కుంకుడుకాయలు ఉంటే కూడా వేసుకోండి, బాగుంటాయి. చూడండి, కుంకుడుకాయలు వేపాకు వేసేటప్పుడు కుంకుడుకాయలు వేస్తే మస్తు బాగుంటుంది. కుంకుడుకాయలు లేవు నా దగ్గర. మనకి ఒక షాంపూలు అవన్నీ వేయాల్సిన అవసరమే లేదు. ఇంకా అయిపోయిందండి. చల్లగా అయిపోయిందండి. బాటిల్ పోసేస్తాను. భలే స్మెల్ వస్తుందండి. ఎంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది. చూడండి, ఇట్లా గ్రీన్ కలర్ ఎంత స్మెల్ వస్తుందండి, చాలా స్మెల్ వస్తుంది. చల్లగైన తర్వాత బాటిల్కి వస్తానండి. కాలుతుంది, కాలిన మూత పెట్టేయండి, స్మెల్ పోకుండా. అంత బాటిల్ కోసుకోవాలండి. గిన్నెతో పోసుకోలేము. అయిపోయిందండి ఫ్లోర్ క్లీనర్. వేపాకుతో చేసిన ఫ్లోర్ క్లీనర్ అండి. ఇది ఒక రకము. ప్రతిసారి ఒకటే చేయండి, రకరకాలు చేసుకోవచ్చు. అరే అయిపోయినప్పుడల్లా చేసుకుంటే అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.